అన్న నమస్తే, ఏం చేస్తుంటారన్న? వ్యవసాయం దండగా అన్న వ్యక్తి అధికారంలో కూర్చోగానే 16 విపత్తులు వచ్చి రైతులందరూ నాశనం అయ్యారు. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న స్టేట్మెంట్. నిజమేనా అది? ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటే అట్లా ఎందుకంటారు అనరుగా. ఇప్పుడు ఏ రోజు దండగ పడలా, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అది ప్రకృతి వరం. మామూలుగా ఏ టైము ఇప్పుడు ఎవరున్నారు అనేది కాదు, అది టయాన్ని బట్టి పంటలు పండుతాయి, వర్షాలు వచ్చేదాన్ని బట్టి ఇది అవుతుంటుంది. అంతేగాని ఇప్పుడు వీళ్ళేదో అన్నందువలన జరిగేది కాదు అది. అంటే ఎందువల్ల అంటారు మరి ఒక వ్యక్తి గురించి ఇంత దిగజారిన మాటలు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు వాళ్ళకి మైండ్ అనేది నిలకడ ఉండదు. ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చెప్తారు, వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, వింటారు. ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఆ విషయాలు పబ్లిక్గా ఎవరు ఆమోదించరు, అది అంతే. ఇక్కడ దాదాపుగా చూసుకుంటే కనుక 18 నెలల కాలం అవుతుంది. ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందంటారు? విజయాలు సాధించింది చాలా ఉంది. ఇవాళ మామూలుగా బయటికి చూస్తే తెలిసిద్ది, చూడని వాళ్ళకేం తెలిసిద్ది? కళ్ళు తెరిచి ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి, అంతా జరుగుతుంది అనేది. ఇప్పుడు అమరావతికి వెళ్ళినా లేకపోతే ఇంకోసాటికి వెళ్ళినా రోడ్లు కానీ ఇప్పుడు ఏ రోజు ఇప్పుడు పోయిన 5 ఏళ్లలో మా గ్రామంలో ఒక్క బొచ్చ కంకరేసింది లేదు ఎక్కడ. ఇప్పుడు ఆ రోజు జరిగిన రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా ఆ రోజు జరిగిన అభివృద్ధి కానీ ఈ రోజుకి ఎక్కడా కూడా ఏం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో అటు అభివృద్ధి లేదు, ఇటు సంక్షేమం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. నిజమే అనుకోవాలంటారు? అది లేదు, అబద్ధం అదంతా. ఇప్పుడు వాళ్ళు చేసిందేం లేదు, నాయకత్వంలో ఏం పనులు అయిందేం లేదు. ఏదో ఇప్పుడు ప్రజలకి ఏదో ఆ డబ్బులు ఈ డబ్బులు అన్నారు కానీ అది కూడా అప్పులు తీసుకొచ్చి చేసిందే. ఇప్పుడు సంపాదన ఉంటే కదా నువ్వు ఖర్చు పెట్టడానికి. సంపాదన లేనిది నువ్వేం ఖర్చు పెడతావు? ఇప్పుడు కుటుంబం అయినా రాష్ట్రం అయినా ఏదైనా సంపాదన చేయాలిగా. ఇప్పుడు బాబు గారు వాళ్ళ ఎంత బయట నుంచి తీసుకొస్తున్నారు, దాన్ని ఖర్చు పెట్టేదానికి అర్హత ఆయనకు ఉంటుంది. వీళ్ళకి అప్పులు తెచ్చి ఖర్చు పెట్టే అర్హత అది సాధ్యపడదు కదా, ఏ కుటుంబం ఏదైనా కానీ. అది నిలకడలేనిది అది. అది రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు యాక్సెప్ట్ చేయరని మీరు అంటున్నారు. 18 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అందరూ నా వెనకమాలే ఉన్నారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు కదా. అదన్నీ అబద్ధాలు. అదంతా ఏమీ పబ్లిక్గా బయటకు వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చి నిద్రపోతా మేలుకు వచ్చినప్పుడల్లా మేము ఉండాం అని చెప్పుకోవటానికే కానీ ఏం దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ వచ్చేది నేనే 29, నేను వస్తే 2.0 అంటే ఏందో చూపిస్తాను అంటున్నాడు కదా. ఏం లేదండి, 29కి ఏం రారు. అసలు 29 కాదు, తర్వాత 34 కూడా రారు. 34 కూడా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాబు గారి వెనకాల ఉన్నంతకాలం ఇతను ఇప్పుడు పేరు నానిగా చెప్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీయటం మాకు వల్ల కాదు అని చెప్తున్నాడు. మోడీ వాళ్ళకు కూడా కాదని చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఆయన కలిసి ఉన్నన్నాళ్ళు ఇప్పుడు ఆ రోజు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన వెనకాల ఉన్నప్పుడు ఏమి చేయలేకపోయారు. వాళ్ళు కొంచెం ఏదన్నా కారణాల వల్ల కొంచెం ఎడవైన రోజున కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు కానీ మేము అందరం కలిసి ఉండేవాళ్ళం. మాలోంచి కొంతమంది ఏదో సైడ్ అయ్యారు, అంతే. సైడ్ అయినప్పుడు కొంచెం ఇబ్బందులు వచ్చినాయి, మాట వాస్తవం. ఇవాళ కలిసి ఉన్నంతకాలం ఎవరేం చేయలేరు. ఒంటరిగా సింహాన్ని ఎదుర్కోలేక గుంపంతా కలిసి వస్తున్నారు అంటున్నారండి. వాళ్ళు మేకలని కాదండి అక్కడ. ఇప్పుడు కుటుంబంలో చిన్న చిన్న అల్లడి వస్తుంటాయి, వాటిని ఇది వచ్చినప్పుడు కొంతమందికి అవకాశాలు వస్తుంటాయి. ఆ కాలం పోయింది. రాబోయే రోజుల్లో ఇంకా వెనకడుగేసేది ఏం లేదు, ఇంకా ముందుకెళ్ళటమే. కానీ ఏం లేదంటున్నారు కదన్నా, మేమే వస్తాం అధికారంలో, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది అంటున్నారు కదా రాష్ట్రం. ఏం లేదండి, ఎక్కడ ఉందండి అరాజకం? ఇప్పుడు ఆ రోజు తప్పులు చేయకుండానే కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇవాళ మీ అన్నీ కనపడుతున్నాయి. ఇప్పుడు సాక్ష్యాధారాలతో కనపడుతుంది. ఇప్పుడు సాక్ష్యాలు ఉంటేనే చేస్తున్నారు. ఎవరి మీద అరాచకంగా ఎక్కడా కూడా ఏం జరగట్లేదు అసలు. అదంతా అవాస్తవం. మేము వస్తే రప్ప అని ఈసారి మామూలుగా ఉండదు, ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నాడు. వచ్చినప్పుడుగా రఫాలు ఇప్పుడు వచ్చే ఛాన్సే లేదు. ఇంకెక్కడ నీకు రఫాలు? 2027లో ప్రజా సంకల్ప యాత్ర అంటూ మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దమ్ముంటే ఆపండి చూద్దాం అంటున్నారు కదా. ఇప్పుడు లోకేష్ గారు చేసినప్పుడు నువ్వేమాత్రం ఆపావు?
నువ్వేమాత్రం ఆపావంట. ఇప్పుడు నిన్ను అంతకుముందే నిన్ను ఆపలేదు, నువ్వు తిరుగు, నిన్ను తిరిగేదానికి ఎవరు ఆపరు. నువ్వు తిరిగినంత మాత్రాన ఏం కాదు, ఏమైంది? ఇప్పుడు పబ్లిక్లో తిరుగు, ఎవరు ఆ అబ్జెక్షన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడే పెట్టాల అబ్జెక్షన్, ఇవాళ ఎందుకు పెడతాడు? జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారంటగా, అందుకే అక్కడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ కూడా ఇవ్వలేకపోతున్నారంట కూటమి ప్రభుత్వం. ఆయన బయటకు వస్తే ఆ జన ప్రభంజనాన్ని తట్టుకోలేకపోతున్నట్టుగా. పబ్లిక్ని కాపాడటానికి తప్పితే వేరే విషయం కాదు. ఇప్పుడు దానివల్ల పబ్లిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి, దాని వల్ల ఇది చేయటమే కానీ లేకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు, అంతే మామూలుగా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వస్తున్నాడంటే భయపడుతున్నారు కూటమి ప్రభుత్వం అంటున్నారు. భయపడేది ఎవరు? ఎవరు బాబు గారు పడుతున్నారా, లోకేష్ గారు పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు పడుతున్నారా? ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడలా. అందుకే ఆంక్షలు పెడుతున్నారు. 500 మందితో వెళ్ళాలంటున్నారు. సాధ్యమయ్యే పనేనా? జగన్ చూస్తే జనాలు ప్రభంజనంగా వస్తారంటున్నారు. ఇప్పుడు ఏం లేదు, అదంతా ఇప్పుడు 500 ఏంటంటే మీ నడవడి ఎలా ఉంటుందంటే, అక్కడ వచ్చిన వాళ్ళు శాంతియుతంగా ఏదన్నా వెళ్తే బాగానే ఉంటుంది. అట్లా ఉండలేదు కదా, ఏదో ఒక ఇష్యూ చేయాలనే చూస్తున్నారు, అల్లడి చేసి పబ్లిక్ని డివైడ్ చేయడానికి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదుగా. అంటే జగన్మోహన్ రెడ్డి 29 వచ్చే అవకాశం లేదంటారు. ఇక 100% లేదండి.